లో కమ్మర కులం వారి ఆధిపత్యము, ఇటు కాంగ్రెస్ లో రెడ్డి కులం ఆధిపత్యము, అటు కేసీఆర్ గారి దగ్గర వెలమ కులం ఆధిపత్యము, అగ్ర కులాల ఆధిపత్యము, ఈ మూడు పార్టీల్లో మనం ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నాం. ఇక బీజేపీ వచ్చేసరికి మతతత్వ పార్టీ అనే స్టాంపు దానికి ఆల్రెడీ ఉన్నది. కాబట్టి ఇవి నాలుగు మీరు గమనించినట్లయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది ఒక మేజర్ థ్రెట్ గా మారిపోయిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఆ కులానికి చెందిన వాళ్ళు ఒక లార్జ్ సెగ్మెంట్ ఆయనతో వెళ్ళిపోతారు అనే ఒక భావన కలిగినప్పుడు దాన్ని సఫైస్ చేసుకోవడానికి బీసీలను ఎంకరేజ్ చేస్తున్నాము అనేటటువంటి ఒక ట్రంప్ కార్డు ముందుకు తీసుకుని వచ్చి చిరంజీవి గారిని ముందుకు తీసుకొచ్చారన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. లేకపోతే సడన్ గా ఇప్పుడు చిరంజీవి గారి కన్నా ఒక రికగ్నైజబుల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఏకో ఒక లింగమా అని ఒకటే ఒక ఎమ్మెల్యేతో కూడా ఉండి కూడా లోక్సత్తా ఇస్ నాట్ రెడీ ఫర్ విలీనం. అందరూ ప్రయత్నిస్తున్నారు, దే ఆర్ ఫైటింగ్, స్ట్రగుల్ చేస్తున్నారు, ముందుకు రావాలి, ఏదో ఒకటి చేయాలి. కానీ ఇవేంటంటే రాజకీయ ఎత్తుగడలతోటి కేవలం అధికారాన్నే లక్ష్యంగా పెట్టుకుని హుక్కో ఆయన కురువృద్ధుడు లాంటి వాడని, అనుభవం అని, ఇంకోటని ఎన్నో జస్టిఫికేషన్స్ ఇచ్చారు. కానీ ఆయన తీసేసినప్పుడు చాలా సింపుల్ గా 1-2 కారణాలు మాత్రమే చూపించారు. నెక్స్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి మాత్రము ఆ కారణాలు ఏవి అన్వయించుకోలేదు. సడన్ గా అవుట్ ఆఫ్ ది పాండరాస్ బాక్స్ లాగా ఆయన్ని సడన్ గా తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినప్పుడే మనకి తెలుసు రెడ్డి సామాజిక వర్గాన్ని కౌంటర్ చేయడానికి మాత్రమే ఆల్మోస్ట్ ఆ ప్రాంతం వాడిని తీసుకొచ్చారు అన్నది. ఇప్పుడు కూడా అదే డైలమాలో ఉన్నారు. రేపు 18 స్థానాల్లో కూడా కనుక ఓడిపోతే మా పరిస్థితి ఏంటి, ఎంత ఘోరంగా ఉంటుంది అన్న విషయంలోనే వాళ్ళు. అండ్ మొన్న జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో చిరంజీవి గారు చేయబట్టుకునే ముందుకు రాగలిగారు వాళ్ళు. కాబట్టి కూడా వాయలార్ రవి గారికి కానీ కాంగ్రెస్ అధిష్టానానికి కానీ ఇప్పుడు చిరంజీవి మీద కొన్ని హోప్స్ ఉన్నాయన్నమాట. ఆయన సినిమా కరిష్మా ఇంకా నడుస్తుంది, ఇంకా జనాలు సమీకరించగలరు. అంటే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ లో ఘర్షణ ఏ రూపం దాల్స్తుంది అన్నదే నా ప్రధానమైనటువంటి. ఇప్పుడు 18 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన పక్షంలో కాంగ్రెస్ నుంచి ఒకటే వలసలు మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఆ సామాజిక వర్గం వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో కులాలకు అతీతంగానే వెళ్ళిపోతారు. శ్రీనివాసరావు గారు నేను ఒక విషయం చెప్తాను చూడండి, ఇప్పటికి కూడా కాంగ్రెస్ లో మంత్రులుగా ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు డే టైమ్ లో కాంగ్రెస్ కార్యకలాపాలు చేసి సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ లో ఉన్నారన్నవి ఎన్నో వార్తా కథనాలు మనం చూసాం. కాబట్టి దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్. ఒక సరైన సమయంలో మూవ్ అయి వెళ్ళిపోతారన్నమాట. ఈ ఎలక్షన్ అయిపోయిన వెంటనే తండోపతండాలుగా ఇటు నుంచి అటు వెళ్ళిపోయే అవకాశం చాలా ఉంది. కాబట్టి ముందు నుంచి ప్రొవైడెడ్ హీ విన్స్ దాని విన్నింగ్ కాకుండా ఉండాలి అనే మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్ని పైకి తీసుకురావడము, సాధ్యమైనంత వరకు వెనక్కి వెళ్లాలన్నము, మన కిరణ్ కుమార్ రెడ్డి గారు వరాల జల్లులు కురిపించేసేయడము, విపరీతంగా ఇళ్లు, గ్యాస్ కనెక్షన్లు, తర్వాత విద్యుత్ సంస్కరణలు, తర్వాత నియోజకవర్గం అభివృద్ధి కొరకు ఆల్మోస్ట్ 6 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గం, ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సెంటిమెంట్ అనేది ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు వేయడం దగ్గర నుంచి ఆయన మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసేంత వరకు ఎన్నో విధాలుగా ఆయన అవినీతి పరుడని, తండ్రి కూడా అవినీతి పరుడని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అవి ఎలక్షన్స్ ని ప్రభావితం చేయలేకపోయినాయి. సో ఇక్కడ వెల్ఫేర్ పాలిటిక్స్ కంటే కూడా ఎమోషనల్ పాలిటిక్స్ బాగా పనిచేస్తున్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఇంకొక కార్డు, కులం కార్డును తీసి దాన్ని ఏ విధంగా చేయాలి. అదే కాకుండా మీరు మధ్యలో గమనిస్తే ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారి సైడ్ నుంచి కూడాను మళ్ళీ రాష్ట్ర విభజన కార్డును బయటకు తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కి వేస్తే కనుక రాష్ట్రం ముక్కలైపోతుంది, లేకపోతే మనం సమైక్యంగా ఉంది అంటే కాంగ్రెస్ విధానం సమైక్యవాదమా లేకపోతే అది ప్రత్యేకవాదమా అనే దాని మీద క్లారిటీ ఇవ్వకుండా సేమ్ ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు లాస్ట్ లో ఒకవేళ మీరు ఓటేస్తే మనం హైదరాబాద్ కి పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళాలని ఒక కామెంట్ చేశారో అదే దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు మళ్ళీ అది అంటే ఇక్కడ వెల్ఫేర్ అనే దానికి ఏమాత్రం ఇంపార్టెన్స్ లేదండి. ప్రజల మధ్యలో ఉన్న భావోద్వేగాల్ని రెచ్చగొట్టి క్యాష్ చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకోవాలనే గేమ్స్ మాత్రమే కనిపిస్తుంది. రైట్. ఇక మ్యాన్ ఆఫ్ ది ఇయర్ చిరంజీవి అన్న వాయలార్ రవి వ్యాఖ్యలతో ఏకీవిస్తారంటే మొదట చిరంజీవి గారి తక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం 50% మంది మ్యాన్ ఆఫ్ ది ఇయర్ చిరంజీవి అంటున్నారు, 50% మంది కాదంటున్నారు. మరి చివరికి వచ్చేసరికి ఏమవుతుందో చూద్దాం. ఇక నేడు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు అయితే ఆయన రాత్రి తెల్లవారుదాం 4 వరకు కూడా మేల్కొని ఉండడం వల్ల ఇంకా ఆయన మనకి అందుబాటులోకి రాలేదు. బహుశా మరి కాసేపట్లో వస్తారని ఆశిద్దాం. ఇప్పుడు చిన్న విరామం తర్వాత చిరంజీవి మ్యాన్ ఆఫ్ ది ఇయరా కాదా అన్న దాని మీద చర్చలోకి వెళదాం. మన కష్టార్జితాన్ని శుభగ్రహ వారి సహకారంతో 10ంతల ఇష్టార్జితంగా మార్చుకుందాం. అందమైన ఊహకు పొందికైన రూపం శుభగ్రహ.